హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. ఈ కార్కి స్పెషల్ ప్లేసే ఉంటుంది మన ఇండియన్ హార్ట్స్లో, అండ్ ఈ కార్తో చాలా స్పెషల్ మెమరీస్ కూడా ఉంటాయి. సో మరి ఇదే మారుతి 800. సో సుజుకి కాదు, అప్పుడున్న మారుతి 800. మరి దీంట్లో ఏమేమి స్పెషల్ మెమరీస్ ఉన్నాయి, దీని ఎక్స్పీరియన్స్ ఏంటి, డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు ప్రవీణ్. ఏం చేస్తుంటారు? నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారు? 2006. అంటే మీరే పర్చేస్ చేశారా లేకపోతే మా రిలేటివ్ ఓకే పర్చేస్ చేశారు. నేను 8 years నుంచి వాడుతున్నాను. ఓకే, ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు దీంట్లో? 80,000 kilometers. 80,000. ఓకే, ఎంత పడింది అప్పుడు 2006 ఆ టైంలో? అప్పుడు 2,20,000 దాకా. ఇప్పుడు ఇన్సూరెన్స్, ఆర్టీఓ ఛార్జెస్ కలిపితే కూడా కార్వి రావట్లేవు. ఓకే, సో 8 years నుంచి మీరైతే డ్రైవ్ చేస్తారు. అంతకుముందు వాళ్ళు పర్చేజ్ అనేది చేసి మా రిలేటివ్ దగ్గర తీసుకున్నాను. సో ఇంకోటి, ఇది పెయింట్ ఒరిజినల్ అయినా ఏమైనా రీపెయింటెడ్? ఒరిజినల్ పెయింట్. అప్పటి నుంచి కూడా 20 years నుంచి ఏం యాక్సిడెంట్ అవ్వలేదు, ఏ డ్యామేజ్ అవ్వలేదు. హోండాయి చూసి నేర్చుకోవాలి ఈ పెయింట్ క్వాలిటీని. ఇప్పుడు వచ్చే క్వాలిటీ పెయింట్లు అన్నీ కూడా 5-6 yearsకి కూడా ఫేడ్ అవుట్ అయిపోవడము, స్క్రాచెస్ కనిపించడము. సో ఇది ఒరిజినల్ పెయింట్ అంటారు. సో ఫస్ట్ స్టోరీ, మీరు తీసుకోవడానికి రీజన్ ఏంటిది? అంటే 8 years బ్యాక్ మా రిలేటివ్కి కొత్త కారు ఇంకోటి కొన్నారు. సో ఇంకా ఈ కారు చూడంగానే నచ్చింది. ఆ అబ్బాయిని అడిగాను. సో ఇంకా నాకు ముని అని ఆ అబ్బాయి పేరు, ఆ అబ్బాయి నాకు అన్నాడు. ఓకే, ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఫిట్నెస్ తోటి ఉంటుందండి ఇది? ఇప్పటికి మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పటికి కూడా ఫిట్నెస్. నేను 5 years బ్యాక్ 15 years తర్వాత ఫిట్నెస్ చేయించాను. ఇప్పుడు ఫిట్నెస్ రన్నింగ్లోనే ఉంది. ఈ కార్ గురించి ఎక్కువగా ఫ్యూచర్స్ అవన్నీ మనం మాట్లాడలేము. మెయిన్ ఈ కార్ అంతా మనకి ఇంజన్ గురించి ఒకసారి మాట్లాడదాము. ఒక్కసారి మీరు హుడ్ ఒకటి ఓపెన్ చేయరా మాకు? ఇది 2006 మోడల్ది. అంత ముందు అయితే మనకు MPFI ఇంజన్స్ అని వస్తుండే, బట్ ఇవి మనకి సో దీని తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ ఆగిపోయింది అంటారా? 2009 అట్లా ఆగిపోయింది. రైట్. చాలా రోజులైంది ఇంజన్ చూడక మనకి. కార్బొరేటర్ ఇంజన్, ఏసీ ఇంజన్. అప్పుడు 2 types వస్తుండే, ఏసీ అండ్ నాన్ ఏసీ కైండ్ ఆఫ్. ఇది లేటెస్ట్ మోడల్. మెయిన్గా ఇప్పుడు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఇంజన్ని? అంటే సర్వీస్ ఎక్కడ చేస్తున్నారు, ఏంటి స్టోరీ? సర్వీస్ అంతా మారుతి షోరూంలో చేపిస్తాను. కొన్ని చిన్నవి నేనే చేసేసుకుంటాను. అవునా? ఏం చేస్తారు దీంట్లో? ఇంజిన్ ఆయిల్ అలాంటివి అయితే? ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ప్యాడ్స్ చెక్ చేసుకోవడం, బ్యాటరీ కండిషన్ చూసుకోవడం. ఇది ఎన్ని లీటర్స్ పడుతుంది ఇప్పుడైతే ఇంజిన్ ఆయిల్ దీంట్లో? ఇది 2-3 liters దా పడుతుంది. ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఉంటుంది. రైట్. మా ఇంటి దగ్గర ఒక మెకానిక్ ఉన్నారు, తను కూడా రెగ్యులర్గా ఇది చెక్ చేస్తూ ఉంటారు. అన్ని సస్పెన్షన్ కానీ, కార్ కండిషన్ కానీ, బ్యాటరీ కానీ, ఇప్పటివరకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తను చూస్తారు. మెయిన్గా ఈ ఇంజన్లో మనకు కార్బొరేటర్ ఇష్యూస్ అని అంటారు, అది ఇప్పటివరకు ఏమైనా వచ్చిందా మీకు? ఇంజన్లో ఏ ప్రాబ్లం లేదు. 200-250 kilometers కూడా వెళ్ళాము లాంగ్. సో ఎక్కడ ఏం లేదు. సస్పెన్షన్ కొంచెం వీక్ ఉంటుంది, కొంచెం షేక్ ఉంటుంది. నేను కార్ తీసుకున్న తర్వాత అన్ని పార్ట్స్ మార్పిచ్చేసాను. సస్పెన్షన్, బ్రేక్స్, స్టీరింగ్ రాడ్స్, మొత్తం చాలా పార్ట్స్ వరకు మార్పించాను. కానీ ఇంజన్ మాత్రం ఏం టచ్ చేయలేదు. బ్యాటరీ మారింది, ఇంజన్ అంతా అట్లాగే ఉంది. ఫ్యూయల్ పంప్ నుంచి కానీ ఇప్పుడు ఏమి ఇష్యూస్ ఇప్పటివరకు అయితే? ఏమి ఇష్యూస్ లేదు. ఇది 800cc ఇంజన్ బాగుంటుంది. అచ్చా, కాయిల్స్ ఉంటాయి కదా దీంట్లో, అవేమన్నా ఇష్యూ వచ్చిందా మీకు ఇంజన్ కాయిల్స్ తోటి? ఏం రాలేదు అసలు. ఇంకో 5-10 years కూడా రావు కూడా. మీకైతే ఈ ఇంజనే ఈజీ టు మెయింటైన్ అంటారా? దీని ముందు ఇంతకుముందు MPFI ఇంజన్స్ ఉంటుండే, అది ఇంకా కష్టము. ఇది లేటెస్ట్ ఇంజన్ కదా, సో దీంట్లో ఈజీగా ఉంటుంది. పికప్ కూడా బాగానే ఉంటుంది. అసలు మనకి పెద్ద నాన్ సెన్స్ ఏమి ఉండదు ఇంజన్ తోటి, సింపుల్గా అర్థమైపోతుంది మనకి ఇంజన్ అంతా కూడా. మనం ఒకసారి మెకానిక్తో కూర్చొని రిపేర్ చేసేటప్పుడు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఈజీగా. ఇంజన్ అంత సింపుల్గా ఉంటాయి ఇంజన్స్ అనేవి. మనకి రేడియేటర్, ఫ్యాన్ కానివ్వండి, అన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇక్కడ ఎక్కువ డ్రామా కూడా ఉండదు ఇప్పుడు వచ్చే కార్స్ లాగా. అచ్చా, మెయిన్గా దీని థ్రాటిల్ రెస్పాన్స్ ఏమైనా తగ్గిందా ఇప్పటి వరకు అయితే మీకు? ఏం లేదు, రోజుకి ఇది పెరుగుద్ది తప్పితే తగ్గదు. అంటే పికప్ తగ్గినట్టుగా ఇన్నేళ్ళు అయింది కదా. పికప్ రోజుకి మెకానిక్ చేత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, బేరింగ్స్ ఉన్నా అన్ని మార్పిస్తాం. సో పికప్ కానీ మైలేజ్ కానీ పెరుగుతూ ఉంటుంది దీనికి.
23 మినిమం 23 సిటీస్లో బాగుంటుంది. సిటీస్లో పికప్ కానీ చాలా బాగుంటుంది. రైట్ రైట్. లాంగ్ 200 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు. 250, 300 అప్పుడు కొంచెం ఇంకా పెద్ద కార్లు వాడుకోవాలి. మీరు లాంగ్ అయితే ఎంతవరకు వెళ్ళారు దీంట్లో? హైయెస్ట్ లాంగ్ అయితే 300 దాకా వెళ్ళాను, ఖమ్మం దాకా వెళ్ళాను. ఓకే, అంటే కంఫర్ట్ అనిపించిందా మీకు? కంఫర్ట్ ఉంటుంది. మ్యాక్సిమం 70 దాకా వెళ్తా స్పీడ్. కొంచెం 70 తర్వాత కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. రైట్ రైట్ రైట్. మైలేజ్ ఏమి ఇస్తుంది? 23, 24 ఖమ్మంకి వచ్చింది. హైబ్రిడ్, ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ కార్ల మైలేజ్ ఈ కార్లు ఇస్తుంది. పొల్యూషన్ చెక్ కూడా చేయించాం మొన్న, 0 పొల్యూషన్ ఉంది. సూపర్ అండి. అంటే మీకు గరాజ్లో అలా పెట్టుకోవాలి అంతే, మీకు నచ్చిన కారు మీకు ఇష్టం గరాజ్లో, ఇంకా సిటీలో తిరగడం పెట్టాలి. ఆల్టర్నేటివ్గా మీరు టాటా ఆల్ట్రోస్ కూడా యూజ్ చేస్తున్నారు. రైట్, అది బెస్ట్ ఇది బెస్ట్ అనిపిస్తుంది? సిటీలోకి అయితే ఇదే బెస్ట్. లాంగ్ వెళ్ళాలంటే ఇంకా టాటా ఆల్ట్రోస్. రైట్ రైట్. అచ్చా, ఇది సస్పెన్షన్ అన్నారు, అంటే ఒరిజినల్ మళ్ళీ సేమ్ పార్ట్స్? ఒరిజినల్ అన్ని ఇప్పటికీ కూడా ఒరిజినల్ పార్ట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అవునా? ఏం డిఫికల్ట్ పార్ట్స్ దొరకకపోవడం? డిఫికల్టీ ఏముండదు. అంటే మీకు ఆఫ్టర్ మార్కెట్ మనం వెతుక్కోవాలంటారా, లేదంటే డీలర్ నుంచి? డీలర్ దగ్గరే, షోరూమ్ లోనే దొరికేస్తాయి పార్ట్స్. ఓకే ఓకే ఓకే. ఇది మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అని అప్పట్లో ఆ బ్రాండ్. మారుతి సుజుకి కాదు, ఇది మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. రైట్ రైట్ రైట్. ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా ఇంజన్ ఇప్పటివరకు మీకు? ఎప్పుడన్నా హ్యాండ్ ఇవ్వడం? ట్రబుల్స్ వస్తూనే ఉంటాయి. బ్రేక్ ప్యాడ్స్ కొన్నిసార్లు అరిగిపోయి ఏమైనా ప్రాబ్లం కానీ, ఇంజన్ ఒకసారి స్మోక్ వచ్చింది. ఓకే. రబ్బర్స్ అవి 15 ఏళ్ళు 18 ఇయర్స్ అయింది కదా, సో రబ్బర్ అవి మార్చితే ఇంకా నార్మల్ అయిపోయింది. రైట్ రైట్. అచ్చా, బ్రేకింగ్ ఏంటి? ఇది నార్మల్ బ్రేకింగ్, పవర్ బ్రేక్ కాదు, పవర్ స్టీరింగ్ కాదు, పవర్ బ్రేక్ కాదు. 70లో వెళ్తుంటే కంట్రోల్ అవుతుంది అంటారా? డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, ముందు వెహికల్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని బ్రేకింగ్ వేసుకోవాలి. సడన్ బ్రేక్స్ వేయడానికి కుదరదు. బ్రేకింగ్ అయితే సిటీలో వరకు బాగానే ఉంటుంది. ఇంకోటి ఇంటీరియర్స్ స్పెషల్గా ఈ కారు మనకి ఎక్స్టీరియర్ ఎంత క్యూట్గా అయితే చిన్నగా ఉందో, ఇంటీరియర్స్ కూడా అంత బాగుంటాయి. ఈ కార్వి చూస్తే చాలా సింపుల్గా పాతకాలం గుర్తొస్తుంటుంది. ఏమైనా చేంజ్? సీట్ కవర్స్ ఒక్కటి వేయించారా మీరు? సీట్ కవర్స్ చేయించాను. దీనికి లెఫ్ట్ మిర్రర్ కూడా రాదు, కంపెనీ నుంచి లెఫ్ట్ మిర్రర్ వేయించుకున్నా. అప్పట్లో అది లగ్జరీ. ఓకే, నామ్స్ ప్రకారంగా అది లేదు, అప్పట్లో లేదు. తర్వాత లెఫ్ట్ మిర్రర్ వేయించుకున్నాను. స్టీరింగ్, సౌండ్ సిస్టమ్ అప్పటి నుంచే ఉంది. ఏది కొత్తది, ఏది ఇప్పుడు హార్న్ ఒక్కటి కూడా అన్ని ఓల్డ్ వే. మనకి స్టీరియో ఒకటి వస్తుంది రేడియో లాగా. అవును, స్టీరింగ్, డిస్క్ వస్తుంది, డిస్క్ ప్లేయర్, అది ఎఫ్ఎం ఉంటుంది. సిడి మనకి ఎఫ్ఎం అంతే. ఎఫ్ఎం అంతే. రైట్ రైట్. దీనికి బ్లూటూత్ కూడా లేదు. బ్లూటూత్ ఉంటుంది ఆ టైం నుంచి. మనకి ఏసీ మనకి కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. ఇది బ్లోవర్ కంట్రోల్ది, హీట్ కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవాలి మనం. ఏసీ వచ్చేసి ఈ క్లస్టర్ కూడా ఎక్కువ డ్రామా ఏం లేదు, సింపుల్. స్పీడో, ఫ్యూయల్ గేజ్, ఇంజన్ టెంపరేచర్, చెక్ లైట్స్ అంతే, సింపుల్గా చూపిస్తుంటుంది. ఇది హెడ్ లైట్స్ కంట్రోల్. ఏం పెద్దగా మాడిఫై కూడా మీరు ఏమీ చేయించలేదు. ఇంకా ఒరిజినల్ పెయింట్ అలాగే ఉంది. జాగ్రత్తగా ఇంకొక 5 years అయినా వాడుకోవాలి. ఏసీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, కానీ కొంచెం స్లో అవుద్ది కారు, మైలేజ్ తగ్గుద్ది, కొంచెం హార్డ్ అవుద్ది. ఇంకా ఏసీ తప్పనప్పుడు వేసుకోవాలి, వింటర్ లో కానీ లోపల వర్షం పడేటప్పుడు స్మాగ్ ఫామ్ అవ్వకుండా. ఇంకోటి మనకి స్టీరింగ్ అయితే పవర్ స్టీరింగ్ లో, నార్మల్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ కాదు, కానీ అవసరం లేదు, ఈజీగా తిరిగేస్తుంది. అలవాటు అయిపోతే మనకి ఈజీగా అయిపోతుంది. పవర్ స్టీరింగ్ లాగే ఉంటుంది, పెద్ద ట్రబుల్ ఏమి ఉండదు. కారు వెయిట్ కూడా ఆల్మోస్ట్ 750-800 kgs ఉంటుంది కారు వెయిట్, సో నీకు అంత హార్డ్ ఉండదు. రైట్ రైట్ రైట్. ఇంకోటి ఎక్కువ టెక్నాలజీ లేదా ఎక్కువ నాన్ సెన్స్ కూడా ఏముండదు మనకి. అంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ, టచ్ స్క్రీన్ ఇష్యూస్ అవి ఇవి అవన్నీ, టచ్ స్క్రీన్స్ అట్లా ఏమైనా ఉంటే చెడిపోతాయి. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమీ చెడిపోలేదు. సో ఈ కార్లో అయితే మీకు ఎక్కువగా ఏమి ఇష్టము అండ్ ఏమి ఇష్టం లేదు అంటారు పాయింట్స్లో చెప్పాలంటే? ఈ కార్లో ఇష్టం లేకపోవడానికి ఏముండదు. 250 kilometers దాకా వెళ్ళొచ్చు, అది దాటితే మీకు ప్రాబ్లము. ఓకే. సో సిటీలో అయితే చాలా బాగుంటుంది, ఇమీడియట్ ఫాస్ట్ కూడా చాలా ఫాస్ట్గా నడుపుకోవచ్చు. సో వెయిట్ తక్కువ కాబట్టి పికప్ కూడా ఇమీడియట్గా పికప్ ఉంటుంది. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ వరకు బాగుంటుంది. ఇంకా ఫోర్త్ గేర్ 60 స్పీడ్ దాటిన దాకా వేసుకోవచ్చు. అచ్చా, ఇంకోటి మనకి ఇప్పుడు వచ్చే, మీరు ఆల్రెడీ టాటా ఓనర్ కూడా, సో టాటా సేఫ్టీ, ఇప్పుడు అన్ని కార్లు కూడా సేఫ్టీ అంటారు. దీంతో ఎంతవరకు సేఫ్టీ అంటాం మనం? జాగ్రత్తగా నడుపుకుంటారు అంతేనా? జాగ్రత్తగా నడుపుకోవాలి. సేఫ్టీ అయితే అంటే
తర్వాత ఇప్పుడు లేటెస్ట్ కార్స్లో ఇప్పుడు మారుతి కార్స్ కొంచెం 0 స్టార్స్ ఉన్నాయి ఇంకా. అవును, సో వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్. ఇది బెటర్ ఇంకా దానికంటే కూడా. అచ్చా, పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఈ కార్ తోటి అయితే ఇప్పుడు కూడా? పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినా వెనకాల నుంచి వచ్చి అమ్ముతారా కొనుక్కుంటాం అంటారు. వెనకాల వాళ్ళు దిగేసి అమ్మే నెంబర్ ఇస్తారు, అమ్మే పని అయితే చెప్పండి అని. ఓకే ఓకే ఓకే, అలా ఉంది దీనిది. కొన్ని RX-100 బైక్ కానీ ఇది కానీ అలా ఉండిపోతాయి మనకి. అది కూడా రివ్యూ రెడీగా ఉంది మన ఛానల్ నుంచి, నెక్స్ట్ వస్తుంది. రస్ట్ ఇష్యూస్ ఏమైనా చూసారా ఈ గ్యాప్లో? హెవీ రస్ట్ ఏం లేదు, లైట్ రస్ట్ వస్తుంది, స్ప్రే చేసేసుకోవచ్చు. టాటా బాడీ కానీ హెవీ రస్ట్ అయితే లేదు. చూసి నేర్చుకోవాలి ఇవన్నీ. కొత్త కార్లకే రస్ట్ రావడం ఉంటుంది టాటా వెహికల్స్లో అయితే. సైలెన్సర్ కూడా రస్ట్ వస్తే మార్పిచ్చేసాం. ఓకే, అదొకటి చేంజ్ చేశారు మీరైతే. డన్. అంటే దీని స్పెసిఫిక్ మెకానిక్ని పెట్టుకోవాల్సి, అంటే వెతుక్కొని పెట్టాల్సి అవసరం ఉంటుందా, లేదంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారా? ఎవరైనా చేస్తారు. అంటే 2000కి ముందు మీకు సజెషన్ ఇవ్వండి. ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలి 2025లో అంటే, అంటే దీన్ని ఎలా పర్చేస్ చేయాలి? సెకండ్ హ్యాండ్లో మంచి కండిషన్ చూడవచ్చా, లేదంటే ఓల్డ్ ఇంజన్స్ కాకుండా ఈ 2000 నుంచి ఇంజన్స్ని పర్చేస్ చేయాలా? 2006 ఇంజన్స్ బాగుంటాయి, 2005, 2006 ఆ ఇంజన్స్ బాగుంటాయి. ఇంకా ఓల్డ్వి మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టమైంది. ఈ లేటెస్ట్ ఇంజన్ మీకు కొంచెం కండిషన్ చూసుకొని, మొత్తం బాడీ కండిషన్ చూసుకొని కొత్తదైనా సెకండ్ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. గేర్ బాక్స్ తోటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారు ఇప్పటివరకు? గేర్ బాక్స్ కొంచెం హార్డ్ ఉంటుంది కానీ పర్లేదు, బాగానే. క్లచ్ ప్లేట్స్ చేంజ్ ఏమైనా చేశారు? ఇప్పుడు దాకా చేంజ్ చేయలేదు, అవసరం రాలేదు. చూపించాను మెకానిక్ కూడా, బాగానే ఉన్నాయి అన్నారు. సో నడిచిపోతా ఉంది. సో ఫస్ట్ ఓనర్ అయితే 2.5 lakhs అన్నారా మీరు పర్చేస్ చేసి? 2.2 lakhs దాకా వచ్చింది. మీరు పర్చేస్ చేసింది ఎంత తీసుకున్నారు మీరైతే? నేను ఒక 60,000కి తీసుకున్నాను. బైక్ కూడా రావట్లేదు ఇప్పుడు 60,000లో మీరు పర్చేస్ చేశారు. అచ్చా, ఇట్లాంటి రోడ్స్లో కొంచెం ఇట్లయితే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకోవాలి అంటారా? గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం చూసుకొని, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు హెవీవి కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన కార్లతో ఈక్వల్గా ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్, మీరు చూస్తే ఒకసారి ఆల్ రోడ్స్తో ఈక్వల్ ఉంటుంది. ఒక 4 members కూర్చుంటే తప్పితే బ్యాక్ 2 members, ఫ్రంట్ 2 members కంఫర్టబుల్గా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఎక్కువగా మీ సిటీలో అయితే డ్రైవ్ చేస్తుంటారు, హైవే కూడా ఆఫీస్కి హైవేలో కాబట్టి హైవేనే, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ అదే నాకు డౌట్ వస్తుంది, మీరు సాఫ్ట్వేర్ అన్నారు, మళ్ళీ 800 ప్యాషన్గా వాడుతున్నారు, అంటే ఉండాలి అట్లా. ఇంకో 10 years ఉంటుందా అండి ఇది లైఫ్? 10-15 years వరకు ఈజీగా. పొల్యూషన్ కానీ రెన్యువల్ చేయించుకోవచ్చు. పొల్యూషన్ 0 అంటే పొల్యూషన్ చెక్ చేయించాను సిస్టమ్ పెట్టేసి రెగ్యులర్గా, పొల్యూషన్ ఏం లేదని చెప్పారు. మెయింటెనెన్స్ అయితే ఈజీనే దీనిది. సర్వీస్ కాస్ట్, పార్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సర్వీస్ కాస్ట్ అయితే నార్మల్గా ఎంతలో అవుతుంది? 3,000లో అయిపోద్ది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనుకోవాలి, ఇంకా 3,000-4,000లో సర్వీస్ అయిపోతుంది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు సిటీలో డ్రైవ్ చేసుకోవడానికి ఏదైనా కార్ బదులుగా వర్షం పడితే ఇలాంటివి తీసుకుంటే ఈజీ మెయింటెనెన్స్, సర్వీస్, మైలేజ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా ఇప్పుడు వచ్చే కార్లన్నీ కూడా డిజైన్లు మారిపోయి, టెక్నాలజీ అన్నీ వస్తున్నాయి. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మీరు ఈ కార్ గురించి, ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటారు? మెమరీస్ ఏమన్నా? కొంచెం లక్ అనుకుంటున్నా ఈ కార్ ఉండడము, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వేరే కార్ ఏది కొనబుద్ధి కాలేదు చూసి వాడాక. సో ఇదే మెయింటైన్ చేస్తూ ఇదే వాడుతూ ఉన్నా. కొత్తగా చాలా కార్స్ రిలీజ్ అవుతున్నాయి కానీ ఎప్పుడు ఇంకా కొనాలనిపిది కార్ ఉన్నాక. పార్కింగ్ కూడా ఈజీగా, పార్కింగ్ కూడా చాలా తక్కువ స్పేస్ ఇస్తుంది. సిటీలో ఎక్కడైనా సైడ్కి అలా పార్క్ చేసేసుకోవచ్చు. సో పెయింట్ క్వాలిటీ అయితే నాకు భలే అనిపిస్తుంది. ఇప్పటివరకు ఒక్కటి కూడా టచ్అప్ లేదు, ఏం లేదు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. డన్ అండి, ఇలాగే మెయింటైన్ చేయండి. ఈ ఒక మా ఛానల్లో అడుగుతూ ఉంటారు 800 రివ్యూ అని కామెంట్స్లో, అది కూడా వచ్చేసింది ఫైనల్గా మీ ద్వారా. సో ఇది రివ్యూ. సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మేరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోద్దు.